దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. మన ఆరోగ్యం మహాభాగ్యం అనే సెషన్స్లో మనం ఇప్పుడు చూడబోయేది ఏంటి అంటే, చాలామందికి మరి ముఖ్యంగా లేడీస్కి కొంత ఏజ్ పెరిగిన తర్వాత అంటే 35+, 40+ వచ్చిన తర్వాత ఎక్కువగా ఇక్కడ ఫోర్ హెడ్ గ్యాప్ ఎక్కువైపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం చేంజ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే, మీరు హెయిర్ స్టైల్ మార్చుకోవాలి. అలాగే ఎందుకంటే చాలామంది హై పోనీలు వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుంది, ఈ జుట్టు అంతా ఇలా వెనక్కి మీ ప్రెస్ అయిపోయి ఇక్కడ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు కొంచెం వామ్ ఆయిల్ అంటే కొంచెం గోరువెచ్చగా చేసి కాటన్తో ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ ఈ ప్రదేశంలో అప్లై చేసి మీ ఫింగర్ టిప్స్తో ఇలా మసాజ్ చేసుకోవాలి. అంటే టిప్స్తో ఇలా ప్రెస్ చేయాలి, అలా అని బాగా ప్రెస్ చేయకూడదు, కొంచెం సెన్సిటివ్గా లైట్ ప్రెషర్ ఇస్తూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మీకు మీరైనా చేసుకోవచ్చు, ఇంకొకరు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే అది ఇంకా బాగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అలాగే రిలాక్సేషన్ వస్తుంది. అప్పుడు ఒక 1 month 2 months అలా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ బేబీ హెయిర్ వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి తెలుసు, ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఇన్నర్గా తీసుకునే ఫుడ్ మరీ ఇంపార్టెంట్. ఎక్కడ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మీరు ఫుడ్ చేంజ్ అనేది చేసుకోవాలి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, వాటర్ ఎక్కువ, ప్రతి దానికి మనం 50% చేంజ్ చేయాల్సింది. మనం డేలో వాటర్ ఎంత తాగుతున్నామో చూసుకోవాలి. ఫస్ట్ వాటర్ చూసుకోవాలి, తర్వాత ఫుడ్ చూసుకోవాలి, తర్వాత అవుటర్ అంతా చూసుకోవాలి. ఇది మాత్రం మెయిన్ థింగ్. కానీ ఇక్కడ కొన్ని మనం అవుటర్ చేసుకోవాల్సినవి కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా పిన్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ఈ లేయర్ ఆఫ్ హెయిర్ని మీరు ఎక్కువ టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా పిన్స్ పెట్టినా కానీ కొంచెం ఇక్కడ ఇలా లూజ్ చేసుకోండి హెయిర్, అప్పుడు కూడా ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటి, మీరు ఎప్పుడైనా సరే దువ్వెనతో కోమ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఇలా దూకున్నప్పుడు కూడా ఫస్ట్ కింద నుంచి దూకొని తర్వాత ఈ హెయిర్ని దువ్వాలి. అలా కాకుండా ఇలా మీరు ఒకేసారి ఇలా కింద నుంచి మీ లెంత్ హెయిర్ మొత్తం ఎంత లాంగ్ ఉన్నా అంత లాంగ్ వరకు ఒకేసారి దువ్వారంటే కూడా అది రూట్స్లోంచి హెయిర్ వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, స్టెప్ వైజ్ దూకుంటూ రావాలి. అలా చేసి ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి చేసుకున్నారంటే ఆ హెయిర్ ఫాల్ అంటే ఈ ఫోర్ హెడ్ లైన్ ఆఫ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం చేయాల్సింది మసాజ్, తర్వాత దూకునే కేర్, ఇంకోటి పిన్స్, హెయిర్ బండ్స్, హై పోనీ వేసుకునే వాళ్ళు ఆ కేర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.